ఏదైతే సెర్చ్ ఆపరేషన్ ఉదయం నుంచి జరుగుతోందో విజయవాడలోని కానూరు ప్రాంతంలో, కానూరు ఆటోనగర్ ప్రాంతంలో మనం చూసుకుంటే ఎదురుగా మనం చూస్తున్న కేఆర్ ఫర్టిలైజర్ టెక్నాలజీస్ దీని మొత్తం కూడా ఇక్కడ పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు. ఈ ప్రాంతంలోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆ వెనకాల ఉన్న ఎల్లో బిల్డింగ్లో పూర్తిగా కూడా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఆల్మోస్ట్ దానికి సంబంధించిన ఆహారంలో పూర్తిగా ఎక్కడికక్కడ దీనికి సంబంధించిన ఆహారంలో క్లియర్గా పోలీసులు అయితే ఇప్పటికే దాదాపుగా ఒక 10 మంది దాకా అనుమానంగా ఉన్న వ్యక్తుల్ని అనుమతి తీసుకునే ప్రయత్నం అదుపులో తీసుకున్నారు. దీంట్లో నలుగురు దొరికినట్టుగా సమాచారం. నలుగురిని పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించిన పరిస్థితి. ఎవరిని కూడా ఇక్కడ మనం చూసుకుంటే పోలీసులు చేస్తున్న హడావిడి చూడొచ్చు. ఎవరిని కూడా ఇక్కడ అనుమతి ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. పోలీసులు పూర్తిగా ఇక్కడి నుంచి అందరినీ కూడా అక్కడ ఉండొద్దని చెప్పి బయటికి పంపించేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ పూర్తిగా కూడా అదుపులో తీసుకున్నారు. అయితే ఒక గతంలో మాజీ మావోయిస్టు దీనికి సంబంధించిన ఆహారంలో కొంత షెల్టర్ ఇచ్చారు అనేది కొంత సమాచారం అయితే ఉంది. బట్ ఉదయం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మారేడుమల్లి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్ కావచ్చు, దాంట్లో 6 మంది మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యం మనం చూసాం. ఆ సందర్భం నుంచి ఇప్పుడు విజయవాడ లాంటి అమరావతి ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్ విజయవాడలో ఇప్పుడు వస్తున్న ఈ సందర్భం చూస్తుంటే కొంత ఆందోళన కలిగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. పోలీసులు మొత్తం కూడా ఈ ఆటోనగర్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ బ్లాక్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ అనుమతించలేదు, లోపలికి ఎవరిని కూడా అనుమతించి ఇవ్వడం లేదు. ఇక్కడ పోలీసులు ఎవరిని కూడా రానిచ్చే పరిస్థితి లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 10 మందిలో నలుగురిని అదుపులో తీసుకున్నారు అనేది ఒక సమాచారం అయితే ఉంటుంది. ఇప్పటికీ ఉన్నతాధికారులు ఆదేశాలు పక్కా సమాచారంలోనే ఈ సమావేశానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ దాదాపుగా ఆ ఎల్లో బిల్డింగ్, ఇందాక నేను చూపిస్తున్న ఎల్లో బిల్డింగ్ కంప్లీట్గా కూడా ఎల్లో బిల్డింగ్లో చాలా రోజులుగా షెల్టర్లో ఉన్నారు అనేది ఒక పక్కా సమాచారం. ఆ షెల్టర్తోనే అందులో ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో కూడా హిడ్మా కూడా మృతి చెందాడు అనేది క్లియర్గా వస్తున్న సమాచారం నందు. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న కంప్లీట్గా కానూరులో జరుగుతున్న కొత్త ఆటోనగర్ ఏరియాలో జరుగుతున్న ఈ ప్రాంతంలో ఎక్కడికక్కడ క్లియర్గా ఏం జరుగుతుంది అనే అంశాల మీద పూర్తిగా కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికీ పోలీసులకు సంబంధించిన ఆహారంలో కావచ్చు, లేకపోతే పోలీసుల దగ్గర ఉన్న సమాచారం అంటే కంప్లీట్గా కూడా పెద్ద ఎత్తున బలగాలు అయితే ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి చేరుకునే ఉదయం నుంచి దాదాపుగా 1 గంట సమయం నుంచి కూడా ఈ ప్రాంతంలో సెర్చ్ వారెంట్స్ చేస్తున్నారు. తర్వాత కార్ని సెర్చ్ చేస్తున్నారు. మొత్తాన్ని కూడా బ్లాక్ చేశారు. ఎక్కడ ఎవరిని లోపలికి అనుమతించలేదు. ఈ ప్రాంతంలో కరెక్ట్గా కేఆర్ ఫుల్ టెక్నాలజీస్ ఏదైతే మనం కనబడుతుందో దానికి ఆపోజిట్లో ఉన్న ఎల్లో బిల్డింగ్లోనే వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. అయితే దీన్ని ఎంతవరకు వర్కౌట్ ఇప్పటికీ పూర్తి సమాచారం ఏంటి అనేది మనం అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ చాలా వరకు కూడా పోలీసు సంబంధించిన ఆహారం కావచ్చు, లేకపోతే ఉదయం నుంచి జరుగుతున్న ఇది పూర్తిగా కూడా ఏలూరు రేంజ్కి వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం ఏలూరు రేంజ్ ఐజీతో కూడా మనం మాట్లాడినప్పుడు కొంత సమాచారం తీసుకుంటున్న ప్రయత్నం అయితే చేస్తున్నాం. అశోక్ కుమార్ కూడా మరి కాసేపట్లో ఇక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆన్ ద వే అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఎప్పటికప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరిని కూడా అనుమతి ఇస్తున్న పరిస్థితి అయితే లేదు. పూర్తిగా కూడా ఉదయం నుంచి జరుగుతున్న దాంట్లో ఆటోనగర్ ఎప్పుడు బిజీగా ఉండే ఆటోనగర్ ఎక్కడికక్కడ బ్లాక్ అయింది. మనం కానీ చూసుకుంటే ఆటోనగర్లో ఎదురుగా ఉన్న షాపులు కావచ్చు, వాటిలో ఉన్న ప్రాంతవాసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పూర్తిగా కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. సో దాదాపుగా మనం కానీ చూసుకుంటే లోపలికి ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం అయితే అంటే కొంచెం చూపించే విజువల్ ప్రయత్నం, కానీ పోలీసులు వద్దని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే కంప్లీట్గా ఇక్కడ మాత్రం చూసుకుంటే కేఆర్ ఫిల్టర్స్కి సంబంధించిన ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో దీంట్లో పూర్తిగా కూడా దీని బ్యాక్ ఎండ్లోనే కంప్లీట్గా కూడా పోలీసులు ఉదయం నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే చేశారు. దాదాపుగా నలుగురిని పూర్తిగా కూడా అదుపులో తీసుకున్నట్టుగా సంబంధించారు. కొంతమంది పరారైనట్టు కూడా సంబంధించారు. ఒక లేడీ మావోయిస్టు అంటే గతంలో కొంత అనుకూలంగా వ్యవహరించిన ఒక మావోయిస్టు పాత్రగా ఉంది అనేది
దీంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ దీనికి సంబంధించిన ఆహారంలో మాత్రం ఎక్కడికక్కడ దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో మనం చూసామంటే ఈ ప్రాంతంలో ఎవరిని కూడా అనుమతి అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ఆపేసిన పరిస్థితి మనం చూస్తున్నాం నందు. అయితే ఎంతవరకు వీళ్ళు పూర్తి స్థాయిలో గతంలో ఎక్కడైనా పనిచేశారా లేదా అనే అంశాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఈ వ్యవహారంలో ఉదయం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మావోయిస్టుల కలకలం. ఎందుకంటే ఉదయం మారేడుమల్లి ప్రాంతంలో దాదాపుగా 6 మావోయిస్టులు మృతి చెందడం, దాంట్లో ఇగ్మాల్ లాంటి ఒక కేంద్ర కమిటీ సభ్యుడు ఛత్తీస్గఢ్ తర్వాత ఆయన మీద కోటి రూపాయలు నగదు కూడా ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. 2 రాష్ట్రాలు, అటువైపు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఈరోజు ఉదయం ఆ ఎన్కౌంటర్ జరగడం, దాంతో దాదాపుగా 6 మంది మావోయిస్టులు ఆయనతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సహజంగా ఎందుకు లోపలికి వచ్చారు సిటీలోకి, అక్కడ ఆ షెల్టర్లోకి ఎందుకు వచ్చారనే సమాచారం ఏమైనా అందుతుంది? పోలీసులు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? అంటే నందు, ఇది కేవలం షెల్టర్ జోన్గానే ఈ విజయవాడని వాడుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడికక్కడ పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని సీరియస్ నిర్ణయాలు కంప్లీట్గా కూడా మావోయిస్టుల మీద చాలా వరకు జల్లెడు పట్టిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఆసన లాంటి వ్యక్తులు లొంగిపోయారు. దాదాపుగా 200 మంది ఏకకాలంలో వచ్చి ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో లొంగిపోయిన పరిస్థితులు మనం చూసాం. సో ఈ యాంగిల్లో ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికి జరుగుతున్న పరిస్థితుల్లో సో ఎటువంటి ఇబ్బందులు, ఒకవైపు మావోయిస్టుల మీద పెరుగుతున్న ఒత్తిడి కావచ్చు, అక్కడున్న వాళ్ళ మీద ఎక్కడికక్కడ ఉంచాలి, ఎక్కడెక్కడ దించి వాళ్ళని లొంగిపోమని చెప్పి ప్రభుత్వాలు చేస్తున్న ఒత్తిడి కావచ్చు, ఇవి అన్నిటి నేపథ్యంలోనే కొందరు మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధమైన పరిస్థితిని మనం చూసాం. బట్ ఈరోజు జరుగుతున్న పరిస్థితుల్లో కొందరు షెల్టర్ జోన్గా మార్చుకుని ఉండే పరిస్థితి అయితే ఉంది. బేసిక్గా ఆంధ్రాలో మావోయిస్టుల కదలికలు పెద్దగా లేవు. ఎక్కడో మనం చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రాంతంలో అక్కడక్కడ కనపడ్డ పరిస్థితి. కానీ ఈరోజు ఇగ్మాల్ లాంటి వ్యక్తులే పూర్తిగా కూడా అక్కడి నుంచి ఈరోజు ఉదయం మృతి చెందారు అనుకుంటే, దాన్ని బట్టి సెంట్రల్ జోన్ కమిటీలో ఉన్న వ్యక్తులే ఈరోజు దాదాపుగా 6 మంది చనిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక షెల్టర్ జోన్గా దీన్ని వాడుకునే ప్రయత్నం చేశారు ఆ విజయవాడని. సో ఆ యాంగిల్లోనే సానుభూతి పరులా లేకపోతే వీళ్ళు గతంలో ఎక్కడైనా పని చేశారా అనే అంశాలు కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఇక్కడికి ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కంప్లీట్గా ఏదైతే మనం చూసుకుంటున్నామో కేఆర్ ఫిల్డర్స్ టెక్నాలజీస్ సంబంధించి ఆనుకొని ఉన్న బిల్డింగ్లో పూర్తిగా కూడా మావోయిస్టులు దాదాపుగా 10 మంది ఒక పెద్ద బిల్డింగ్లోనే ఉన్న నేపథ్యంలో వాళ్ళని ఎక్కడికక్కడ అదుపులో తీసుకోవడం, ఒక మహిళ సానుభూతి పరులైన ఒక మహిళ వీళ్ళందరికీ షెల్టర్ జోన్ ఇచ్చింది అని వస్తున్న వార్తలు. దీంట్లో ఇప్పటికే ఒక 4-5 మందిని అదుపులో తీసుకున్నాం. ఇంకొక 4 తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఒక 2-3 తెప్పించుకున్నారు అనే సమాచారం. ఇప్పటికీ పూర్తిగా కూడా కంట్రోల్లో అయితే పోలీస్ కంట్రోల్లోని ఈ ఏరియా మొత్తం కూడా ఇటువైపుగా వచ్చిన పరిస్థితి. ఎక్కడ మీడియాని కావచ్చు లేకపోతే ఎవరిని కూడా అనుమతించలేదు. పోలీస్ కంప్లీట్గా ఈ ప్రాంతంలో ఉంది. చుట్టుపక్కల ఉన్న కొంత ప్రత్యేక బలగాలు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇప్పటికే వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళిపోయే ప్రయత్నం చేశాయి నందు. అంటే ఇప్పుడు విజయవాడలో మావోయిస్టులు అనేది సహజంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సామాన్య ప్రజలు అది ఊహించదగింది కాదు. ఆనవాళ్ళు చాలా కనిపించే పరిస్థితి ఉండదు సహజంగా. అయితే ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ మావోయిస్టులు ఉన్నారనడం కానీ, చుట్టూ చూస్తే భద్రతా బలగాలు అక్కడికి వచ్చి అంత జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి, ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇట్స్ నాట్ ఈజీ కదా? డెఫినెట్గా ఎందుకంటే విజయవాడ లాంటి పరిస్థితుల్లో ఎప్పుడు మావోయిస్టుల కదలికలు ఎప్పుడు జరగలేదు. బేసిక్గా మనం కమాండ్ స్టేట్లో కూడా మనం కానీ చూసుకుంటే ఖమ్మం తర్వాత ఇటువైపు నెల్లూరు, ప్రకాశం ఏవైతే అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, నల్లమల అడవి ఫారెస్ట్ కావచ్చు లేకపోతే ఆ ప్రాంత బేసిలో ఉన్న జిల్లాల్లోనే ఎక్కువగా కూడా ఈ కదలికలు ఉండే పరిస్థితి మనం చూసాం. గతంలో జరిగిన సాంబశివుడు ఎన్కౌంటర్ కావచ్చు, కడప ప్రాంతంలో ఎర్రసెల్లలో జరిగింది సాంబశివుడు ఎన్కౌంటర్ కావచ్చు, అలాగే నల్లమడలో కొన్ని ఎన్కౌంటర్లు జరిగాయి గతంలో. అప్పుడు మార్కాపురం షెల్టర్ జోన్గా ఉండేది, లేదు ప్రకాశం జిల్లా షెల్టర్ జోన్గా ఉండేది, నెల్లూరు షెల్టర్ జోన్గా ఉండేది. టెక్ మధు లాంటి వ్యక్తులు
చాలామంది ఎన్కౌంటర్లు బయట చేసినప్పటికీ కూడా, బ్లాస్టులు చేసినప్పటికీ కూడా వాళ్ళు తిరిగి నెల్లూరు, చెన్నై దగ్గరలో ఉన్న సూళ్ళూరుపేట, నెల్లూరు ప్రాంతంలో కూడా చాలా వరకు షెల్టర్ జోన్ చూసుకున్న పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా విజయవాడ లాంటి ప్రాంతాల్లో, అందులో కానూరు, కొత్త ఆటో నగర్ ఏరియా, ఈ ప్రాంతం అయితే చాలా వరకు కూడా సందేహాలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ఆటో కార్మికులు, ఆటోకి సంబంధించిన వాళ్ళ టెక్నికల్స్, మెకానికల్స్ వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వస్తుంటారు కాబట్టి సో వాళ్ళకి కొంత ఈ ఇబ్బందులు జరిగే ప్రయత్నం జరగదు. సో ఆ ప్రాంతంలోనే భాగంగా ఎక్కువగా ఈ ప్రాంతంలో షెల్టర్ తీసుకొని ఉండవచ్చు అనే ఒక ఆలోచన వస్తోంది. సో ఆ దిశగానే ఈ ప్రయత్నం చేశారా అనేది కూడా కొంత ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు జరుగుతున్న విజయవాడ, ఆటో నగర్ లాంటి ప్రాంతంలో ఇంతమంది దాదాపుగా ఒకరు ఇద్దరు కాదు 10 మంది దాకా ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు అని వస్తున్న వార్తల్లో ఎవరి సహాయం అన్నారు, ఎవరో ఒక లేడీ మావోయిస్టు అందించిన సహాయంతోనే, మాజీ నక్సలైట్ సానుభూతి పరులాలు అందించిన సహాయంలోనే వీళ్ళు ఇంత దూరం ఉంచున్నారు అని ఆలోచిస్తే ఇది సాధ్యమవుతుందా, ఎంతవరకు అవుతుంది అనే అంశాలు కూడా మనం చూడాలి. అంత ఈజీ టాస్క్ అయితే కాదు. అయితే విజయవాడ లాంటి సిటీలో బేసిక్గా మనం కానీ చూసుకుంటే కంబైన్డ్ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా వీళ్ళ మీద అంత ఒత్తిడి లేదు. ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఏదైతే నల్లమల్ల ఫారెస్ట్ ఉందో, లేకపోతే ఎర్రశిల, తర్వాత ఈ పూర్తిగా కూడా ఆ ప్రాంతాలు, చుట్టుపక్కల పరిసర గ్రామాలు, ఆ ఊర్లలో అంటే ప్రకాశం, నెల్లూరు, ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా, ఖమ్మం, తర్వాత అటువంటి ప్రాంతాల్లో. కానీ విజయవాడ అంటే సిటీలోకి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకున్న పరిస్థితుల్లో ఎక్కడ లేదు. ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్ కూడా మనం చూసుకుంటే, సాంబశివుడు ఎన్కౌంటర్ కావచ్చు, లేకపోతే ఎర్రసిల్లో జరిగిన 21 మంది ఎన్కౌంటర్ కావచ్చు, లేకపోతే మార్కాపురం ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లు కావచ్చు, ప్రకాశం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లు, నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అప్పుడుకున్న పరిస్థితులకి ఇప్పుడుకున్న పరిస్థితులకి పూర్తిగా చేంజ్ అయింది. కానీ అటువంటి పరిస్థితుల్లో ఒక విజయవాడ లాంటి సిటీ, అందులో కానూరు, విజయవాడ ప్రాంతాలకి చాలా దూరంగా ఉండే ప్రాంతం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల్లో అందులో ఆటో నగర్ని ఎంచుకోవడం, ఈ ఆటో నగర్ని ఎంచుకోవడం కొంత ఆశ్చర్యకరమైన అంశంగానే మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా జరిగిన వ్యవహారంలో కొంత ఎంతవరకు దీన్ని పోలీసులు ఈ ప్రాంతాన్ని ఇంకా పూర్తిగా కూడా జల్లెడ పట్టే ప్రయత్నం చేస్తారని ఒక సమాచారం కూడా ఉంది. అయితే ఇప్పటికీ కొంచెం పక్కా సమాచారంతోనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కేఆర్ ఫీల్డ్ టెక్నాలజీస్కి రావడం, దీని లోపల ఉన్న బిల్డింగ్లోకి వాళ్ళు చేరుకోగలిగారు. చేరుకున్న ప్రాంతంలోనే ఇక్కడి నుంచి నేరుగా కూడా దాదాపుగా 4గురిని అదుపులో తీసుకునే ప్రయత్నం చేయగలిగారు. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితిని మనం చూడొచ్చు. అయితే దీని వెనకాల ఇంత పెద్ద ఆపరేషన్ ఏదైనా ఉందా, లేదా ఎక్కడైనా పాల్గొని వీళ్ళందరికీ ఇక్కడికి కొలిచారా, షెల్టర్ జోన్లో భాగంగా వాళ్ళు ఇక్కడ తీసుకున్నారా లేదా అనే అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు ఈ వ్యవహారం మీద పోలీసులకి అందుబాటులో ఉన్న 4 దగ్గర నుంచి ఎటువంటి సమాచారం అందుంది, 4 పారిపోయిన మిగతా 4 పరిస్థితి ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి అనేది పూర్తిగా చూడాలి. అయితే ఉన్నతాధికారులు ఈ వ్యవహారం మీద స్పందించడానికి ఇష్టపడలేదు. నేను అశోక్ కుమార్ ఐజీతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. ఆయన కూడా నేను ఈ ప్రాంతానికి వస్తున్నాను, పూర్తి సమాచారం ఇంకా లేదు, కొంత మీరు అనుకున్నట్టుగా కొంతమందిని అయితే అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేశామని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్న పరిస్థితి. చూడాలి ఫర్దర్గా ఎటువంటి సిచ్యువేషన్ ఈ ప్రాంతంలో జరగబోతుంది ఏంటి అనేది అయితే చూడాల్సిన పరిస్థితి. కానీ ఒక్కసారి కానీ మనం కానీ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఈ ప్రాంతాన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది కొంత ఆశ్చర్యకరమైన అంశం. బేసిక్గా ఇప్పుడు వరకు కూడా విజయవాడ లాంటి ప్రాంతంలో ఇప్పుడు కూడా మావోయిస్టులు కావచ్చు, సానుభూతి పరుల కలయికలు ఎప్పుడు కూడా జరగల, వాళ్ళ కదలికలు ఎక్కడ కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకున్నారు అనే దాని మీద మాత్రం కొంత ఇష్యూ అయితే జరుగుతుంది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో సెర్చ్ మనం చూడొచ్చు. అడగాని కానీ చూసుకుంటే చాలామంది పోలీసులు, ఎస్టీఎఫ్ పోలీసులు వాళ్ళందరూ కూడా అక్కడ పూర్తి కూడా తెలిసే ప్రయత్నం అయితే చూస్తున్నారు. రాబ్బా ఇక్కడి నుంచి చూస్తే కనపడుతుంది. ఇప్పుడు కానీ చూసుకుంటే చాలామంది విజువల్స్ అక్కడ చూసుకుంటే పోలీసులు మొత్తం కూడా ఆ బిల్డింగ్ని బ్లాక్ కమాండర్స్ లాగా ఎస్టీఎఫ్ బలగాలు కూడా పూర్తిగా కూడా ఇంటి మీద ఉన్న పరిస్థితిని మనం క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు కానీ చూసుకుంటే ప్రసాద్ క్లియర్గా ఆ బిల్డింగ్లోకి ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, ఏంటి అనేది చాలా క్లియర్గా పోలీసులు ఏ విధంగా ఆ ప్రాంతంలో సెర్చ్ చేస్తున్నారు అనే అంశాన్ని చాలా క్లియర్గా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెద్ద స్థాయిలో పోలీసు బలగాలు మాత్రం ఆ ప్రాంతానికి
చేరుకున్న పరిస్థితి అయితే మనం చూసాం. ఇప్పటి వరకు ఎంతవరకుని అదుపులో తీసుకున్నారు అనే అంశాన్ని మీద మాత్రం కొంత పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవైపు నందు ఈ ఎంతవరకు ఇంకా పూర్తి స్థాయిలో వివరాలని సేకరిస్తారు, ఎంతవరకు వీళ్ళని ఇక్కడి నుంచి అదుపులో తీసుకున్నారు, అసలు మొత్తం ఎంతమంది ఉన్నారు అని కూడా పోలీసులు కొంత సమాచారం ఇచ్చే ప్రయత్నం అయితే చూడాలి. అయితే ఇప్పటి వరకు మనం చూస్తున్న ఈ సెర్చ్ ఆపరేషన్ మాత్రం కొనసాగుతుంది.